భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట అత్యున్నతమైన సంసిద్ధిని పొందిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడను తిరిగి రారు. ధన్యవాదాలు. ఇక్కడ చెప్తున్నారు చూడండి, భగవంతుడు తన యొక్క ధామము ఎంతటి దివ్యమైంది, అత్యున్నతమైంది, అన్నిటికంటే ఉన్నతమైంది అని చెప్తున్నారు. నన్ను పొందడం ఈ భౌతిక జగత్తు గురించి వర్ణన ఏమిస్తున్నారు? దుఃఖాలయం అశాశ్వతం. ఈ భౌతిక జగత్తు పూర్తి దుఃఖాలతో నిండి ఉంది. ఆలయం అంటే నిండి ఉంది అని. ఔషధాలయం అంటే ఏంటండి? గ్రంథాలయం అంటే ప్రదేశంలో ఏదైతే ఆలయం నిండి ఉంది, గ్రంథాలతో నిండి ఉంది గ్రంథాలయం, ఔషధాలతో నిండి ఉంది ఔషధాలయం. అలాగే ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం. ఏమిటి? ఏటితో నిండి ఉంది భౌతిక జగత్ అంతా? దుఃఖాలతో నిండి ఉంది. కాబట్టి ఎవరైనా తెలివైన వాళ్ళు ఇక్కడ ఉండాలనుకుంటారా ఈ దుఃఖాల్లోనే శాశ్వతంగా? ఒకవేళ ఉండాలనుకున్నా కూడా ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు. వెంటనే అశాశ్వతం. ఎవరైనా సర్దుకుంటాను, నేను అడ్జస్ట్ అవుతాను దుఃఖాలు అని అనుకున్నా కూడా ఉండడానికి లేదండి, అశాశ్వతం. తప్పకుండా వదిలేసి వెళ్లాల్సిందే. బలవంతంగా అయినా సరే యమదూతలు వచ్చి తీసుకొని వెళ్తారు అన్నమాట. కాబట్టి ఈ దుఃఖము అశాశ్వతమైంది. ఈ అశాశ్వతమైన దుఃఖాలయంకు వారెన్నడూ తిరిగి రారు. ఎప్పుడు? నన్ను పొందినచో. ఈ విధంగా వారు నన్ను స్మరిస్తూ వాళ్ళ కర్మలు నాకు అర్పిస్తూ వాళ్ళ మనస్సు వాళ్ళ బుద్ధితో వాళ్ళు నన్ను ఎప్పుడు ధ్యానిస్తూ ఉంటే, నా యందు స్థిరంగా మనసును నిలిపి బుద్ధిని నిలిపి నన్ను కీర్తిస్తూ ఈ విధంగా నన్ను కాలంలో శరీరం వదిలిపెట్టేటప్పుడు నన్ను స్మరిస్తూ నా దగ్గరికే వస్తారు. వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ అనిత్యమైన జగముకు ఎన్నడూ తిరిగి రారు అని భగవంతుడు మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. చూడండి, ఈ అధ్యాయం అంతా మనకు భగవంతుడు ఆశ్వాసం ఇస్తున్నారు. నన్ను ఎలా చేరుతారు? నిస్సందేహంగా నన్ను పొందుతారు. వాళ్ళు మళ్ళీ భౌతిక జగత్తుకు ఎన్నడూ తిరిగి రారు. మనకు చాలా వాగ్దానాలు చేస్తున్నారు భగవంతుడు. హరే కృష్ణ.